భారత పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నెల 11న వడోదరలో జరగనున్న మొదటి వన్డేతో ఈ సుదీర్ఘ పోరు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో కివీస్ సారథి మైకేల్ బ్రేస్వెల్ భారత దిగ్గజ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ కెరియర్ చరమాంకంలో ఉన్నారని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే వాదన వినిపిస్తున్నాయి. దీనిపై బ్రేస్వెల్ స్పందిస్తూ, రోహిత్, విరాట్ కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్లను తక్కువ అంచనా వేయడం చాలా పెద్ద తప్పు. వారి రికార్డులే వారి సత్తా ఏంటో చెబుతాయి. ప్రస్తుతం వారు ఆడుతున్న తీరు అద్భుతంగా ఉంది. అలాంటప్పుడు వారు ఆటకు స్వస్తి పలకాల్సిన అవసరం లేదని బ్రేస్వెల్ చెప్పాడు. ఇక 2027 దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో ఈ ఇద్దరు దిగ్గజాలు కనిపిస్తారా అన్న ప్రశ్నకు బ్రేస్వెల్ సానుకూలంగా స్పందించాడు. వారు ఇంకా అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడుతున్నారు. 2027 వరల్డ్ కప్ లో వారు భారత్ తరపున బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు జట్టులో ఉంటే ఆ బలం వేరుగా ఉంటుందని బ్రేస్వెల్ అన్నాడు. ఏది ఏమైనా ఈ 3 వన్డేల సిరీస్ లో మా బౌలింగ్ విభాగంపై కూడా ఆ ఇద్దరిపై ఫోకస్ చేశాం. ప్రస్తుతం ఆ ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. భారత్ లో మేము సిరీస్ విజయం లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాం. ఇందులో ప్రణాళికల్లో భాగంగా రోహిత్, విరాట్ కోహ్లీల జోడీపై వ్యూహాలోచనలతో ముందుకు సాగుతామని బ్రేస్వెల్ పేర్కొన్నాడు. ఈ నెల 11న వడోదరలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత వరుసగా రాజ్కోట్లో 14వ తేదీన, ఇండోర్ లో 18వ తేదీన మిగిలిన మ్యాచ్లు జరగనున్నాయి. మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర వంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా టీమిండియాకు గట్టి పోటీ ఇస్తామని బ్రేస్వెల్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2025లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఈ మధ్య స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్ లో కూడా ఈ ఇద్దరు అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు 2026 ఏడాదిని కూడా ఇదే జోరుతో ప్రారంభించాలని రోకో జోడి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా సిరీస్ లో సెంచరీలతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ కివీస్ బౌలర్లకు ప్రధాన ముప్పుగా మారే అవకాశం ఉంది.